మెనీ ఆఫ్ ద ఫీడ్ ఇండస్ట్రీలో ఏంటంటే ఈ ఫీడ్ వచ్చేసి ఐదర్ ఇట్లా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాష్ ఫామ్లో ఉంటుంది, లేదంటే ఇట్ విల్ బి ఇన్ పెల్లెట్ ఫామ్. ప్రోటీన్ చేయడానికి వచ్చేసి నార్మల్లీ 3 స్టెప్స్ ఉంటాయి. ఫీడ్ ఇండస్ట్రీ కావాల్సింది ఏంటంటే రా మెటీరియల్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నమస్కారం అండి, నా పేరు శ్రీధర్. నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ కంపెనీ ఎల్సీజీసీ బయోనెటిక్ సొల్యూషన్స్ అని. వీఆర్ బేస్డ్ అట్ హైదరాబాద్. అలాగే మాకు అన్ని లొకేషన్స్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. నార్త్ ఇండియా కానీ, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా అన్ని వైపు మా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రోడక్ట్ మేము చేస్తామంటే అన్ని ఫీడ్ ఇండస్ట్రీ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము సప్లై చేస్తాం. ఫీడ్ ఇండస్ట్రీ కావాల్సింది ఏంటంటే రా మెటీరియల్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ రా మెటీరియల్ తీసుకొని దే ఆర్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ద ఫీడ్ అని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఈ ఫీడ్ చేసేటప్పుడు వాళ్ళకి క్వాలిటీ అనాలిసిస్ అని చాలా ఇంపార్టెంట్. దానిలో వచ్చే పారామీటర్స్ అంటే మాయిశ్చర్, ప్రోటీన్, ఆయిల్, ఫైబర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఇవన్నీ న్యూట్రిషనల్ పారామీటర్ సరిగ్గా ఉంటే బర్డ్ గ్రోత్ కానీ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఎక్కడ మొక్కజొన్న అనేది గ్రో అయినప్పుడు ఫార్మర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అక్కడే ఫీడ్ కండిషన్స్లో వాళ్ళు దే హ్యావ్ టు డూ ద మాయిశ్చర్ కాంటెంట్ అని వాళ్ళు చేయాల్సింది. ఈ మాయిశ్చర్ కాంటెంట్ చేయడానికి మనకు ఈ పోర్టబుల్ మాయిశ్చర్ అని ఉంటాయి. దిస్ ఈజ్ ద పోర్టబుల్ మాయిశ్చర్ అండి. ఇది దీనిలో ఏంటంటే మీరు శాంపుల్ వేసిన తర్వాత మీకు మొక్కజొన్న ఉంటే యూ కెన్ జస్ట్ ప్రెస్ ద నెంబర్ 1, మీకు డైరెక్ట్గా దీనిలో మాయిశ్చర్ అనేది వచ్చేస్తుంది అలాగా. సో దిస్ ఈజ్ ద మాయిశ్చర్ మీటర్ అంటారు. అలాగే డిపెండింగ్ ఆన్ ద ఇవి మన ఫార్మర్స్ కోసం ఈజీగా ఉన్న ప్రోడక్ట్ అయితే ఇండస్ట్రీ వైజ్ వచ్చినప్పుడు వాళ్ళకి నాట్ ఓన్లీ మొక్కజొన్న కాకుండా దే వాంట్ టు టెస్ట్ ద ఫీడ్ శాంపుల్. అంటే మనకు లేయర్ ఫీడ్, గ్రోవర్, స్టార్టర్ ఫీడ్స్ అవన్నీ చేయడానికి కూడా ఈ ఎక్విప్మెంట్ ఇది వచ్చేసి డికీజాన్ అనేది యుఎస్ కంపెనీ వాళ్ళ ఎక్విప్మెంట్. దీనిలో వచ్చేసంటే ఇది మెజరింగ్ జార్. మనం శాంపుల్ దీనిలో ఫిల్ చేసుకుంటాం. దీన్ని మనం ఏ క్రాప్ కావాలి దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ. లైక్ దీనిలో వచ్చేసి మేజ్, అది కాకుండా మన సోయా, డిఓసి, గ్రోవర్ ఫీడ్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఫర్ సెలెక్టింగ్ ద ఫీడ్. అది ఫస్ట్ ఏం చేస్తామంటే వితౌట్ ఎనీ శాంపుల్ లేకుండా మనం దీన్ని ఎంటర్ చేస్తాం. అక్కడ ఎంటీ శాంపుల్ వెయిట్ అని చేస్తాం మనం. ఇది వితౌట్ ఎనీ శాంపుల్ లేకుండా ఫస్ట్ ఎంటీ సెల్ అని ఉంటుంది, దీన్ని మనం ఎంటర్ చేసుకుంటాం. ఇది చేసిన తర్వాత మనం దీన్ని ఫిల్ సెల్ అని దీనిలో పెడతాం. దీనిపైన పెట్టేసి రిలీజ్ ద రివర్. దీన్ని మనం లెవెల్ చేసుకుంటాం శాంపుల్ని. తర్వాత వి ప్రెస్ ద ఎంటర్ కీ. దీనిలో ఉన్న మాయిశ్చర్ పర్సంటేజ్ అని మనకు డైరెక్ట్గా వస్తుంది. సో మనకు ఏ కామోడిటీ కావాలన్నా కూడా మనం ప్రోడక్ట్ మోడ్లో వెళ్ళేసి మనకి ఏ క్రాప్ కావాలన్నా కూడా మనం దీనిలో సెలెక్ట్ చేయగలుగుతాం మనం. ఇది వచ్చేసి డికీజాన్ మినీ జిఎస్సి అనే సిస్టమ్. అపార్ట్ ఫ్రమ్ ద మాయిశ్చర్ ఇది కాకుండా కూడా మా దగ్గర ఎక్విప్మెంట్ ఫర్ ద ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, లేదా మనకు కొన్నిసారి మినరల్స్ ఉంటాయి, మైక్రో మినరల్, మ్యాక్రో మినరల్స్ అని. ఆ ప్రోడక్ట్స్ చేయడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటాయి. అలా కాకుండా ఇంకో అఫ్లోటాక్సిన్, మైకోటాక్సిన్ అనే కూడా పారామీటర్స్ ఉంటాయి విచ్ హస్ టు బి టెస్టెడ్. అంటే ఇవన్నీ టాక్సిన్ సిస్టమ్స్ అన్నీ కూడా అలాంటి ఎక్విప్మెంట్ వి ఆఫర్ ఇట్. మెనీ ఆఫ్ ద ఫీడ్ ఇండస్ట్రీలో ఏంటంటే ఈ ఫీడ్ వచ్చేసి ఐదర్ ఇట్లా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాష్ ఫామ్లో ఉంటుంది, లేదంటే ఇట్ విల్ బి ఇన్ పెల్లెట్ ఫామ్. సో పెల్లెట్ ఫామ్లో చేసేయడానికి దే హ్యావ్ టు డూ సమ్ టెస్ట్. దాన్ని అంటాం మనం పెల్లెట్ డ్యూరబిలిటీ ఇండెక్స్ సిస్టమ్ అని. అలాగే పెల్లెట్ హార్డ్నెస్ టెస్టర్. ఈ 2 ఎక్విప్మెంట్ కూడా మనం సప్లై చేస్తాం విచ్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫీడ్ ఇండస్ట్రీ. మనం దాన్ని కూడా ఎప్పుడు చూడగలుగుతాం. ప్రోటీన్ చేయడానికి వచ్చేసి నార్మల్లీ 3 స్టెప్స్ ఉంటాయి. డైజెషన్, డిస్టిలేషన్, మళ్ళీ టైట్రేషన్ అనే స్టెప్. అది ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న ప్రోటీన్ ఎక్విప్మెంట్ వచ్చేసి దీన్ని మనం డైజెషన్ అంటాం. ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి మనకు డిస్టిలేషన్ సిస్టమ్ అంటాం. ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి మన గెర్హార్డ్ అని ఇట్స్ ఎ జర్మన్ కంపెనీ, అక్కడి నుంచి ఉన్న సిస్టమ్ ఇది. డైజెషన్ చేయడానికి మనం ఇనిషియల్లీ వీ టేక్ ద శాంపుల్ ట్యూబ్, దానిలో మనం యాసిడ్ వేసేసి దానిలో అలాగే వీఆర్ గోయింగ్ టు పుట్ మన కాపర్ సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్ కెమికల్ యాడ్ చేస్తాం, వేసేసి మనం హీట్ చేస్తాం శాంపుల్ని. అది చేసిన తర్వాత మనం దీనిలో ఎక్విప్మెంట్లో పెట్టేసి ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్. దీనిలో వచ్చేసి మనకు డిస్టిలేషన్ అలాగే దీనిలో టైట్రేషన్ కూడా ఉంటుంది దీనిలో ఇంక్లూడెడ్. సో మనం ఈ డైజెస్టెడ్ చేసిన శాంపుల్ దీనిలో పెడతాం. అక్కడ పెట్టిన తర్వాత దీనిలో డిస్టిలేషన్లో మన సోడియం హైడ్రాక్సైడ్ అని ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది, బోరిక్ యాసిడ్ అనేది దీనిలో సిస్టంలో యాడ్ అయిపోతుంది. అయిన తర్వాత డిస్టిలేషన్ ప్రాసెస్ అవుతుంది. అలాగా చేసిన తర్వాత ఈ ఎక్విప్మెంట్లో వచ్చేసి మనకు డైరెక్ట్గా
ప్రోటీన్ ఫస్ట్ బేసికలీ నైట్రోజన్ వస్తుంది రీడింగ్, నైట్రోజన్ మల్టిప్లైడ్ బై 6.25 అది చేస్తే మనకు డైరెక్ట్గా వచ్చేది ప్రోటీన్ రీడింగ్. ప్రోటీన్ అనేది చాలా ఎసెన్షియల్, ప్రతి ఒక్క ఫీడ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రోటీన్ అనేది వాడాల్సిందే, అది వాడితే చాలా మంచిది. దే ఆర్ ఏబుల్ టు హ్యావ్ ద క్వైట్ రిగార్డ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ ద ఫీడ్ దే హ్యావ్ ఇట్. దట్ ఈస్ వచ్చేసి మనకు ప్రోటీన్. అలాగే మనం ఫ్యాట్ మళ్ళీ ఫైబర్ కూడా చూద్దాం. ప్రతి ఒక్క ఫీడ్ ప్రోడక్ట్ ఆ రా మెటీరియల్లో వచ్చేసి ఆయిల్ పర్సంటేజ్ అని ఉంటుంది. దాన్ని చెక్ చేయడానికి సాక్స్లేట్ అనే మెథడ్ విచ్ హ్యాస్ టు బి యూస్డ్. సాక్స్లేట్ అనేది ఒక 5 to 6 hours పడుతుంది శాంపిల్ చేయడానికి. కానీ మన దగ్గర గెరాడ్ అనే జర్మన్ కంపెనీ, దీనిలో వచ్చేసి ఇట్ ఈస్ సెట్ టు బి 5 times faster దెన్ ద ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్లో మనకు 5 గంటలు పడితే దీనిలో 1 hourలో మనకు అనాలిసిస్ అయిపోతుంది. దీనిలో వచ్చేసి అరౌండ్ 6 samples కెన్ బి డన్ ఎట్ ఏ టైం. మీరు సైమల్టేనియస్ 6 samples లోడ్ చేయొచ్చు. సాల్వెంట్ అనేది ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది, ఇక్కడి నుంచి మనం సాల్వెంట్ కూడా రికవర్ చేయొచ్చు. అలాగా కంప్లీట్లీ ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ అయ్యేది, క్లోజ్ అయ్యేది, సాల్వెంట్ రికవర్ అయ్యేది, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అనాలిసిస్. దీనిలో వచ్చేసి మనకు 5 steps ఉంటాయి. ఎక్స్ట్రాక్షన్ స్టేజ్, రికవరీ ఏ స్టేజ్, అలాగే బాయిలింగ్ స్టేజ్, అన్నీ అలాగ ఉంటాయి. 5 steps: బాయిలింగ్, రిన్జింగ్, తర్వాత మళ్ళీ వీ కాల్ ఇట్ ఎక్స్ట్రాక్షన్ ఫేజ్ అంటాం, మళ్ళీ రికవరీ ఆఫ్ ద సాల్వెంట్. ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా జరిగేది ఈ ఫ్యాట్ అనలైజర్ సాక్స్థమ్ అని దీని పేరు. ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గలదు కాన్స్టిట్యూయెంట్ అనేది వచ్చేసి మనకు ఫైబర్. ఈ ఫైబర్లో వచ్చేసి మనకు క్రూడ్ ఫైబర్ అంటాం, ఎన్డిఎఫ్ అంటాం, ఏడిఎఫ్ అని. దీస్ ఆర్ ద డిఫరెంట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ఫైబర్. ఇవన్నీ చేయడానికి నార్మల్లీ మెథడ్లో, క్లాసికల్ మెథడ్లో మనకు 5 to 6 hours పడుతుంటే ఈ ఎక్విప్మెంట్లో వచ్చేసి మనకు చాలా త్వరగా అయిపోతాయి. దీనిలో ఏంటంటే 12 samples మనం సైమల్టేనియస్గా లోడ్ చేయొచ్చు. ఇది కూడా వచ్చేసి గెర్హాడ్ అని జర్మన్ కంపెనీ వాళ్ళది ఫుల్లీ ఆటోమేటెడ్ ఫైబర్ థర్మ్ సిస్టమ్ అనేది ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్. 12 samples మీరు సైమల్టేనియస్గా లోడ్ చేయొచ్చు. దానిలో యాసిడ్ బాయిలింగ్ అంటాం, తర్వాత రిన్జింగ్ అంటాం, దాన్ని ఆల్కలీ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, అలాగే రిన్జింగ్ చేసేయచ్చు. మనం ఈ శాంపుల్ అయిన తర్వాత మనం ఓవెన్లో పెట్టేసి దాన్ని యాష్ కూడా ఫైండ్ చేయొచ్చు. ఈ క్రూడ్ ఫైబర్, ఏడిఎఫ్, ఎన్డిఎఫ్ కూడా మనం దీనిలో ఫైండ్ చేసుకోవచ్చు. వచ్చేసి మనకు 2 రకాలుగా ఉంటాయి. మ్యాష్ ఫీడ్ అంటాం, లేదంటే పెలెట్ ఫామ్లో అంటాం. అది పెలెట్ ఫామ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ దానిలో చెక్ చేసేది పీడిఐ అంటాం, అంటే పెలెట్ డ్యూరబిలిటీ ఇండెక్స్ సిస్టమ్ అని. దీనిలో ఏం చేస్తామంటే మనం 100 grams శాంపుల్ తీసుకొని ఎక్విప్మెంట్లో వేస్తాం. అది మనకు బైండింగ్ సరిగ్గా ఉంటే ఆ 100 grams 100 grams వీ కెన్ రికవర్ ఇట్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే బికాజ్ ఎక్సెస్ స్టీమ్ వాడడం వల్ల, రా మెటీరియల్ బైండర్ లేకుండా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ పెలెట్ అనేది వెన్ ద ట్రాన్స్పోర్టింగ్ కానీ ఏదన్నా కానీ అలాగా బ్రేక్ అయ్యి ఫైన్ పౌడర్స్ అయిపోతాయి. ఫైన్ పౌడర్స్ అయినప్పుడు ఏంటంటే ఫార్మర్కి హీ వాంట్స్ ఎ గుడ్ పెలెట్, కానీ ఆయనకు వచ్చినప్పుడు ఎలాగ పౌడర్ ఫామ్లో ఫైన్స్ అంటాం దాన్ని. ఫైన్ ఫామ్లో ఉంటే బర్డ్ కూడా దానికి ఫీడ్ రాదు, బర్డ్ పౌడర్ లాగా తీసుకోలేదు. అదే మనకు టాబ్లెట్ ఫామ్ లేదంటే పెలెట్ ఫామ్ ఉంటే అది ఈజీగా తీసుకోవడానికి దానికి అవుతుంది అలాగా. సో ఫార్మర్ కూడా ఏంటి, ఎక్కడైనా ఫీడ్ ఇండస్ట్రీలో కొన్నప్పుడు ఆయనకి హీ వాంట్స్ యాజ్ ఎ ఫుల్ పెలెట్లో కావాలి ఆయనకి, హీ డస్ నాట్ రిక్వైర్ ఇన్ ద పౌడర్ ఫామ్. ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి మనకు ఎంత బాగా ఉంది పెలెట్ అనేది దీనిలో తెలుస్తుంది. అలాగే ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి దాన్ని చెప్తాం మనం పెలెట్ హార్డ్నెస్ టెస్టర్ అంటాం. పెలెట్ చాలా హార్డ్గా ఉందంటే బర్డ్ దాన్ని ఫీడ్ తీసుకున్నా కూడా దానికి డైజెస్ట్ అవ్వదు, సో దాని ఇంటేక్ కూడా తక్కువ అయిపోతుంది అలాగా. సో ఈ ఎక్విప్మెంట్లో ఏంటంటే మనం పెలెట్ పెట్టేసి వీఆర్ సబ్జెక్టింగ్ టు ద ప్రెషర్. దానిలో అంటే సడన్ ప్రెషర్ అంటే ఆ పెలెట్ విరిగిపోతుంది అలాగా. ఏ పాయింట్ మీద విరిగిపోతుంది పెలెట్ అని, దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. అది పెలెట్ చాలా స్మూత్గా కూడా ఉండదు. అది స్మూత్గా ఉంటే కూడా బర్డ్ కూడా అది మనం పెళ్ళైతే పౌడర్ ఫామ్లో అయిపోతుంది. చాలా గట్టిగా ఉన్నా కూడా పెలెట్ అది దాన్ని బర్డ్ తీసుకోలేదు అలాగా. సో మనకు 2 మెథడ్, ఒకటి పెలెట్ హార్డ్నెస్ అంటాం, ఇంకోటి వచ్చేసి పెలెట్ డ్యూరబిలిటీ. ఈ 2 మెథడ్స్ అనేది ఎనీ ఇండస్ట్రీ ది అడాప్ట్ అబౌట్ ఇట్. ఎవరు పెలెట్ చేస్తారు వాళ్ళు ఈ 2 మెథడ్ అడాప్ట్ చేసుకుంటే కూడా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ద పెలెట్ అనేది దే కెన్ మానిటర్ ఇట్. ఇప్పుడు చూసామన్నా పోర్టబుల్ మాయిశ్చర్ మీటర్స్ అనే అవైలబుల్ ఉన్నాయి. అలాగే దీనికి వచ్చేసి ఒక అనలిటికల్ బ్యాలెన్స్, దాంట్లోనే మన హీటింగ్ యూనిట్ ఉంటుంది. ఈ సిస్టమ్ వచ్చేసి హాలోజన్ అంటాం, లేదంటే ఐఆర్ మాయిశ్చర్ అనలైజర్ అంటాం. దీనిలో ఏం చేసేదంటే మనకి ఇక్కడ వెయింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, దాంతోపాటు మన హీటింగ్ యూనిట్ ఉంటుంది. ఇలాగా ఈ శాంపిల్ తీసుకొని వెన్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ద సిస్టమ్ ఇక్కడ మనకు ఎంత వెయిట్ ఉంది అది వచ్చేస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఈ పైన ఉన్నది మాత్రం దాన్ని హీటింగ్ యూనిట్. అది మన శాంపిల్ వచ్చేసి మనం దీనిలో టెంపరేచర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత వీల్ క్లోజ్ ఇట్. ఆటోమేటిక్గా క్లోజ్ చేసినప్పుడు మనకు హీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. హీట్ అయినప్పుడు అంటే ఉన్న మాయిశ్చర్ అన్నీ ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయినప్పుడు వెయిట్ కూడా తగ్గిపోతుంది. అలాగా ఎక్కడ మనకు కాన్స్టెంట్ వెయిట్ వచ్చేస్తుంది ఆఫ్టర్ ద లాస్ ఆఫ్ మాయిశ్చర్, దాన్ని సిస్టంలో ఏంటంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇనిషియల్ 5% 5 grams శాంపుల్ ఉంది, ఇప్పుడు వచ్చేసి మనకు 4 grams శాంపుల్ అయిపోయింది.
అంటే 5 గ్రామ్స్ నుంచి 4 గ్రామ్స్ అయినప్పుడు ఏంటంటే ఆ దానిలో ఉన్న డిఫరెన్స్ ఇన్ ద వెయిట్ వచ్చేసి ఇస్ బికాస్ ఆఫ్ ద మాయిశ్చర్. ఆ దాని ఏంటంటే ఎవాపరేట్ అయి ఉంటుంది. సో 5 గ్రామ్స్ తర్వాత 4 గ్రామ్స్ అలా చూసుకుంటే కూడా మనకు 20% మాయిశ్చర్ కాంటెంట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్సో మెన్షన్డ్ యాజ్ ఐఆర్ మాయిశ్చర్ అనలైజర్. ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి ఎన్ఐఆర్ అనలైజర్ అంటాం. మనం చూసింది ఇక్కడ సపరేట్ ఎక్విప్మెంట్, అది కెమికల్ బేస్డ్ ఎక్విప్మెంట్. మాయిశ్చర్ చేయడానికి సపరేట్గా, ప్రోటీన్ వేరేగా ఉంటాయి ఎక్విప్మెంట్, ఫైబర్గా అన్నీ కూడా. అలాగే ఈ ఎక్విప్మెంట్లో వచ్చేసి మనం అన్ని పారామీటర్ మాయిశ్చర్, ప్రోటీన్, ఆయిల్, అంటే మనకి ఏదైనా రా మెటీరియల్ అంటే కార్న్ కావాలి, ఈవెన్ సోయా డియోసి, ఏదైనా కూడా రా మెటీరియల్స్ మనం చేయొచ్చు. అలాగే మనకు ఫినిష్ గుడ్స్, స్టార్టర్ ఫీడ్ కానీ, లేయర్ ఫీడ్ కానీ, గ్రోయర్ ఫీడ్స్ అన్నీ కూడా, ఈ అన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్లో మనం చేయగలుగుతాం. ఇది వచ్చేసి వెరీ కాంపాక్ట్ సిస్టమ్. ఇది మీ చిన్న ల్యాబే అనుకోవచ్చు, అలాంటిది ఎక్విప్మెంట్ ఇది. దీనిలో చేసేటప్పుడు ఏంటంటే మనం శాంపిల్ దీనిలో ఫిల్ చేసుకుంటాం, చేసి వీఆర్ గోయింగ్ టు లోడ్ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ సిస్టంలో లోడ్ చేస్తాం. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనం చేసేసి మనం స్టార్ట్ చేసుకుంటాం అనాలిసిస్ అన్నీ కూడా. శాంపిల్ ఐడి ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ అన్నీ కూడా అది. దెన్ వీ క్యాన్ సెలెక్ట్ ద రెఫరెన్స్ అన్నీ కూడా అండ్ వీ క్యాన్ పుట్ ద మెజర్. ఎక్విప్మెంట్లో వచ్చేసి మనం యాజ్ ఐ టోల్డ్ అబౌట్ ఇట్, దీనిలో మాయిశ్చర్, ప్రోటీన్, ఆయిల్ ఇవన్నీ చేయొచ్చని. ఇక్కడ మనకు రీడింగ్ వచ్చేస్తాయి. దీనిలో మీరు ఇక్కడ చూసేది మాయిశ్చర్ వచ్చేసి మనకు 10.64 వచ్చింది ఈ శాంపుల్లో. అలాగే మనకు ప్రోటీన్ కాంటెంట్ వచ్చేసి 49% ఈజ్ ద ప్రోటీన్ వాల్యూ. ఫైబర్ వచ్చేసి మనకు 5.42. ఇవన్నీ పారామీటర్స్ కూడా మనకు సైమిల్టేనియస్గా ఎక్విప్మెంట్లో డిస్ప్లే అవుతుంది. దీనిలో ఇంకోటి అంటే మీరు చేసిన అనాలిసిస్ అన్నీ కూడా మీకు చూసుకోవాలన్నా కూడా ఇక్కడ వచ్చేసి మనకు హిస్టరీ ఫంక్షన్ అని ఉంటుంది. ఈ హిస్టరీ ఫంక్షన్స్ పెట్టుకుంటే ఇక్కడ మనం ఏ శాంపిల్స్ మీరు చేశారు అవన్నీ కూడా డేటా దీనిలో మీకు వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ అ వెరీ కాంపాక్ట్ ఎక్విప్మెంట్. మీ కంప్లీట్ ల్యాబ్ లాగా అనుకోవచ్చు. మనకు ల్యాబ్లో కావాల్సిన ప్రాక్సిమేట్ అనాలిసిస్, మాయిశ్చర్, ప్రోటీన్, ఆయిల్, ఫైబర్ అన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్లో లెస్ దెన్ అబౌట్ 2 minutesలో మీ కంప్లీట్ అనాలిసిస్ అయిపోతుంది అలాగా. థ్యాంక్ యూ. నా పేరు శ్రీధర్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ 9347015243. థ్యాంక్ యూ అండి.